ఇంకా చాలా ఉంది బ్రదర్, నాకు నమ్మండి. ఒక 10 నిమిషాలు పడుతుంది, తప్పదు. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. లేదు అరవద్దు, డెఫినెట్లీ నేను మీకు అంత అరిసే పంచ్ డైలాగులు కూడా చెప్తా తర్వాత. కానీ ఒక 5 నిమిషాలు ఫస్ట్ ఇందాం. నేను మీతో కొన్ని విషయాలు ఓపెన్గా షేర్ చేసుకుంటాను. ఏమవుద్దంటే చాలామంది ఆర్టిస్టులకి ఇలాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలని ఉంటుంది. ఎప్పుడుకో కానీ ఇలాంటి ఛాన్స్ దొరకదు. అలాంటి ఫీలింగ్స్ వాళ్ళు చెప్పే లోపల మాట్లాడతాను బ్రదర్, ఇవాళ అందరికీ రౌండ్ అప్ ఇచ్చి వెళ్తాను, నన్ను నమ్ము. అలాగా ఆర్టిస్టులు చాలామంది వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటారు. కానీ కాకపోతే వాళ్ళకి ఏమవుద్దంటే ఒక భయం ఉంటుంది. మీరు ఇలా పవర్ స్టార్ని అరుస్తుంటే ఆయన అంత పెద్ద హీరో కాబట్టి కంగారు పడి ఏదో మెకానికల్ పవర్ స్టార్ గురించి 2 నిమిషాలు చెప్పేసి, సరే అంత పెద్ద హీరో కదా, ఇంతమంది అరుస్తున్నారు కదా అని అరిసే అదే ఆయన ఏదో ఆర్టిస్టులు కూడా మెకానికల్ మాట్లాడేసి వెళ్ళిపోతారు. మీరు యాక్చువల్ అరవకుండా సరదాగా వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకుంటారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి అందంగా చెప్పుకుని వెళ్తారు. నేను ఈ విషయం ఫస్ట్ మీకు తెలియజేయదలుచుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఆర్టిస్టులు ఎవరన్నా అంటే మాట్లాడేప్పుడు డిస్టర్బ్ అరవండి, సరదాగా ఉండాలి, కానీ అవతల మనిషి మాట్లాడినంత మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అండ్ ఇంకో విషయం చెప్తాను అన్ని మెగాస్టార్ కాదు బ్రదర్, పవర్ స్టార్ ఫస్ట్ అందరూ డెఫినెట్లీ ఎవ్రీబడి. అంటే ఒక పెద్ద డైరెక్టరు ఒక సినిమా తీసి ఆ సినిమా గురించి ఆయన మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ నడుస్తున్నారు. ఆయన ఆ ఫంక్షన్ పెట్టింది ఆ సినిమా గురించి ఆయన మాట్లాడాలి. మీరు అరవపోయినా ఆయన అద్భుతంగా చెప్తారు పవర్ స్టార్ గురించి, ఆయన మాటలు అంత బాగుంటాయి. అలాంటి ఆయన ఒక సినిమా కష్టపడి తీసి 100 రోజులు కష్టపడి తీసి ఎంతో కోట్లు పెట్టి ఆ సినిమా గురించి చెప్పనివ్వకుండా మీరు అరుస్తుంటే మాత్రం నిజంగా తప్పు బ్రదర్. మీరు ఒక డైరెక్టర్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఫ్యాన్స్గా అది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.